నా పేరు వెంకటేశ్వరరావు. మా తండ్రి గారు తల్లిగారు తెలంగాణ వాసులే. దాదాపు ఒక 60 సంవత్సరాలకు ముందు ఈ తెలంగాణను విడిచి ఆంధ్ర వైపు వచ్చారు. తెలంగాణ ఉన్నప్పుడు మా తండ్రి గారి పేరు యేసురత్నం. తెలంగాణ నుంచి ఆంధ్ర వచ్చిన తర్వాత తిరుపతయ్యగా పేరు మార్చుకున్నాడు. ఈ తెలంగాణను విడిచిపెట్టడంలో కారణం ఏమిటంటే ఆ దినాల్లో ఏదో తెగులు రావడం వల్ల ఆ కుటుంబ సభ్యులందరూ కూడాను మరణించగా మా తండ్రి గారు అన్నయ్య మా పెదనాన్నగారు మా ఇద్దరు బాబాయిలు ఈ నలుగురు తెలంగాణ విడిచి ఆంధ్ర వైపు వచ్చారు. అక్కడే స్థిరపడ్డారు. ఆ స్థిరపడిన తరువాత మా తల్లిదండ్రులకు 8 మంది సంతానం. 8 మంది సంతానంలో నేను ఆఖరి వాడిని. మా ఇల్లు విజయవాడ 1 టౌను చిట్టినగర్లో టైలర్పేట. అయితే నా బాల్య దినము మొదలుకొని నా వ్యక్తిత్వం నేను ఎలాంటి వాడినంటే ఏదైనా వస్తువు నాకు నచ్చి నాకు కావాలి అని అనిపిస్తే అది ఎవరి దగ్గరున్నా ఎట్లాగైనా సరే నేను దాన్ని సొంతం చేసుకుంటాను. అది నా అలవాటు. నా కోరికను తప్పకుండా తీర్చుకుంటాం, అది ఎంత కష్టమైనా సరే. ఓసారి మేము చదివేటువంటి కాలంలో 2వ తరగతి చదువుతున్నాం. 2వ తరగతిలో నా ప్రక్కన కూర్చున్నటువంటి ఒక అతను ఓ చిన్న బంగారాన్ని తీసుకొచ్చాడు. ఆ బంగారం చాలా అందంగా ఉంది. బంగారం తీసుకొచ్చి ఇది నేను ఇంత కొన్నానురా అని చెప్పి ఆ బైబిల్ పుస్తకాల బ్యాగులో పెట్టి నేను మంచినీళ్ళు తాగొస్తానని వెళ్ళాడు. వెళ్ళొచ్చేలోపు నేను ఆ బంగారం తీసేసి నా దగ్గర పెట్టేసుకున్నాను. అతను వచ్చి అరే బంగారం ఏమైపోయింది అన్నాడు. ఏమో నాకు తెలియదు అన్నా. నువ్వే కదా ఉన్నావు, 5 నిమిషాలు కూడా అవ్వలేదు, ఏమైపోయిందో నాకు తెలియదంటే నేను తీయలేదురా నాకు తెలియదు అన్నాను అంతే. ఇప్పుడు చాలాసేపు అడిగాడు కానీ నేను ఎట్టి పరిస్థితులు ఆ బంగారం వీల. అట్లా దాన్ని నా సొంతం చేసేసుకున్నాం. అట్లాగా నా బాల్య దినములు ఈ రీతిగా ఉండేవి. అయితే నా హృదయం యొక్క కాఠిన్యం ఎట్లా ఉంటుందంటే మా 3వ అన్నయ్యకి వివాహం అయిన తర్వాత మా వదిన గారు ఒక సందర్భం వచ్చేటప్పటికి నా మీద దొంగతనం మోపారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మా అన్నయ్య జేబులో నుంచి డబ్బులు తీసినట్టుగా ఆమె నా మీద నింద మోపేటప్పటికి మా ఇంటి ప్రక్కనే ఉండేవాళ్ళు. ఇలా నేను దాదాపు 16 సంవత్సరాల కాలం ఆమెను చూడలేదు, ఆమెతో మాట్లాడలేదు. అంటే నా హృదయం యొక్క కఠినత్వం ఎట్లా ఉండదంటే ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే నేను దానికి కట్టుబడి ఉంటాను. అది నా స్వభావం. అయితే ఇట్లాగా జీవిస్తూ ఉంటుండగా 2, 3, 4, 5వ తరగతి వరకు నేను చదువుతూ వచ్చాను. 5వ తరగతిలో మా పెద్దన్నయ్య ఒకసారి ఏం చేశాడంటే ఆ సంవత్సరం ఆఖరు పరీక్షలు జరగడానికి సమయం సమీపించిన సమయంలో మా పెద్దన్నయ్య ఏం చేశాడంటే మరి నీ పుస్తకాలు తీసుకొని రారా అని చెప్పేసి అని అన్నాడు. అన్నప్పుడు పుస్తకాలన్నీ తీసుకొచ్చి ఎదరేసి కూర్చున్నాను. మా అన్నయ్య ఏం చెప్పాడంటే కాగుణింతం రాయరా అన్నాడు. కాగుణింతం రాయని చెప్పి నాకు పలక ఇచ్చేటప్పటికి పలక బలపం పట్టుకొని అట్లాగే కూర్చున్నాను. మా అన్నయ్య చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి ఏదో పని చేసుకొని ఒక అరగంట తర్వాత వచ్చాడు. అరగంట తర్వాత వస్తే ఎరా రాసావని అంటే ఏమి రాయలే, ఖాళీ పలక చూపించా. ఏంట్రా రాయలేదని అంటే నాకు కాగుణింతం రాదన్నాను. కాగుణింతం రాకుండా 5వ తరగతిలోకి ఎవడు పంపించాడరా నిన్ను అన్నాడు. నేనేమన్నానంటే 1వ తరగతిలో చేరాను, ఓ సంవత్సరం అయిన తర్వాత 2వ తరగతిలో పంపించారు, ఇంకో సంవత్సరం అయిన తర్వాత 3వ తరగతిలో, అట్లాగే 5వ తరగతికి వచ్చాను అన్నాడు. మరి నువ్వు చదివే చదువు కానీ పరీక్షలు కానీ ఎవరు దిద్దేవాళ్ళని అంటే నేను చెప్పిన మాట ఏంటంటే మా టీచర్ గారు కాగుణింతం కానీ ఏదైనా పలక మీద రాసినప్పుడు దాన్ని వెనక తిప్పి ఇది చూసి దాని మీద రాసి వెనక చెరిపేసి ఇదిగోండి నేను రాశానని తీసుకెళ్ళేవాడిని. తీసుకెళ్ళగానే టీచర్ ఏం చెప్పేదంటే ఇన్ని మార్కులు అని వేసేసేది. అట్లాగ వచ్చాను 5వ తరగతికి అన్నాను.
ఇప్పుడు 5వ తరగతిలో మా అన్నయ్య నాకు గుణింతాలు నేర్పాడు. ఎట్లా నేర్పాడంటే తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం ఇవన్నీ రాపిచ్చి ఇవన్నీ నాకు వచ్చిన తర్వాత నువ్వు ఏ గుణింతం రాయాలనుకుంటావో ఆ గుణింతం మీద ఈ తలకట్లు పెట్టేస్తే గుణింతం అయిపోద్ది అన్నాడు. ఇట్లాగ నేను 5వ తరగతి వరకు చదివాను. 6వ తరగతిలోనికి గాంధీజీ మున్సిపల్ హై స్కూల్లో జాయిన్ చేశారు. గాంధీజీ మున్సిపల్ హై స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత దాదాపు ఒక 6 నెలల వరకు స్కూలుకు సెలవు పెట్టకుండా వెళ్ళాం. ఒకరోజు మా స్నేహితుడు, మా ప్రాంతంలో ఉండే, మా పేటలో ఉండేటువంటి స్నేహితుడు స్కూల్కి వెళుతుండగా సమయం అయిపోయింది. దాదాపు 9:30 అయిపోయింది. స్కూల్కి వెళితే టీచర్ తిడతారు ఎట్లాగని చెప్పేసి భయపడుతున్న సమయంలో అతను ఏం చేశాడంటే గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ ఎదురు గాంధీ పార్క్ ఉంది. ఆ గాంధీ పార్కులోకి తీసుకెళ్ళి మనం ఇక్కడ మధ్యాహ్నం దాకా ఆడుకొని మధ్యాహ్నం నుంచి స్కూల్కి వెళ్ళొచ్చు అని చెప్పాడు. అతను చెప్పిన మాట ఏదో బాగుండి ఆ సమయంలో మేము వెళ్ళి మధ్యాహ్నం దాకా ఆడుకొని మేము తీసుకెళ్ళిన క్యారేజీ ఆ పార్కులోనే తిని మధ్యాహ్నం నుంచి స్కూల్కి వెళ్ళాం. ఇట్లాగా ఇతడు ఈ రకంగా నేర్పించిన తర్వాత ఇక మేము స్కూల్కి వెళ్ళడం మానేసి ఉదయం వెళ్ళి క్యారేజీ కట్టుకొని వెళ్ళడం, గాంధీ పార్కులో ఆడుకోవడం. అయిపోయిన తర్వాత కాళేశ్వర మార్కెట్ దగ్గర వస్త్రలత ఉంది, దాదాపు 3 అంతస్తుల బిల్డింగ్, దాని చుట్టూ తిరగడం, ఆడుకోవడం. సాయంత్రం అయ్యేటప్పటికి స్కూల్కి వెళ్ళినట్టుగా ఇంటికి వెళ్ళడం. ఇట్లాగా సంవత్సర కాలం అంతా కూడాను ఏదో మధ్యలో ఒకసారి అట్లా స్కూల్కి వెళ్ళేవాళ్ళం. సంవత్సర కాలం అంతట్లో ఇట్లా చేసేటప్పటికి ఎగ్జామ్స్ వచ్చినాయి. ఎగ్జామ్స్ రాగానే మాస్టర్ గారు అన్నాడు, వెళ్ళి మీ తల్లిదండ్రులు తీసుకురమ్మన్నాడు. మీరు అటెండెన్స్ లేదు, నువ్వు ఎగ్జామ్ రాయడానికి వీల్లేదు, మీ తల్లిదండ్రులను తీసుకుని రమ్మనేటప్పటికీ మా తల్లిదండ్రులు చెప్తే కొడతారు ఎట్లాగని చెప్పేసి అనుకుంటున్న సమయంలో అది 7th క్లాసు కామన్ ఎగ్జామ్. ఆ సమయంలో నాకు ఈ ఒంటి మీద తెల్ల స్పాటింగ్ వచ్చింది, అంతా కూడాను, శరీరం అంతా కూడాను చుక్కలు వచ్చేసినాయి. మా తల్లిగారు చూసి అన్నారు, నీకు తల్లి పోసింది కాబట్టి నువ్వు స్కూల్కి వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే ఉండమన్నారు. నేను స్కూల్కి వెళ్ళకుండా ఉన్న 7 రోజుల్లో 7 ఎగ్జామ్స్ అయిపోయినాయి. 7వ రోజు నాకు స్నానం చేయించి ఇక నువ్వు స్కూల్కి వెళ్ళమన్నారు. నేనేమన్నానంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంకా స్కూల్కి వెళ్ళాల్సిన అవసరమే లేదని చెప్పేసి ఆ 7వ తరగతితో నా చదువు ఆపేసి పని చేయడానికి మొదలుపెట్టాం. 1972వ సంవత్సరంలో, అప్పటికి నా వయసు 15, 13, 14 సంవత్సరాలు ఉండొచ్చు. 72వ సంవత్సరం నుంచి నేను పని చేయడం మొదలుపెట్టాం. నేను చేసే పని ఏమిటంటే క్రొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమా హాల్స్ ఎదుర పెద్ద డెకరేషన్లు కడతారు, పెద్ద బొమ్మలు, ఆ బ్యానర్లు వేసి కడతారు. ఆ పనిలో జాయిన్ అయ్యాం. ఆ పనిలో జాయిన్ అయిన తర్వాత ప్రతి చెడ్డ అలవాటు మాకు అలవాటు అయిపోయింది. పని అయిపోయిన తర్వాత సాయంకాలం సమయంలో సిగరెట్లు తాగడం, ఒక 3 మేము షెడ్లో పనిచేసేవాళ్ళేమో 3 కుర్రోళ్ళం కలిసి మందు తాగడం, ఇట్లా అలవాటు అయింది. ఆ అలవాటు దాదాపు కొన్ని సంవత్సరాలు కొనసాగాం. 72 నుండి 77వ సంవత్సరం వరకు నేను ఆ పని చేయడం జరిగింది. 77వ సంవత్సరంలో నేను చేసే పని నేను మానివేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్కి నాకు గొడవ అయ్యి ఆ పని మానేసిన తర్వాత నెల దినాలు అయిపోయింది. నెల అయ్యేటప్పటికి మా తల్లిగారు జీతం ఎదురా అని అడిగాడు. జీతం ఎదురా అని అడిగేటప్పటికి నేను ఆ నెల ఏం పని చేయలేదు, జీతం రాలేదు. ఆమెకి ఏం జవాబు చెప్పాలో తెలియక రేపు తెస్తానులే అని చెప్పేసి అన్నాను. ఆ రేపు తెస్తానన్న మరుసటి రోజు నేను పనిచేసే పని దగ్గరికి వచ్చేటప్పటికి గోపి అనే కుర్రోడు, ఒరే హైదరాబాద్ వెళ్ళిపోదాం, అక్కడ మనకి పని చాలా సమృద్ధిగా ఉంటుంది, మనం చేసే పని కూడా చాలా వెయిట్ ఉందని చెప్పేసి అనడం చెప్పగా మొట్టమొదటిసారి విజయవాడ నుంచి హైదరాబాదు లారీ ఎక్కి 10 రూపాయలు ఇచ్చి హైదరాబాద్లో దిగాం. హైదరాబాద్లో దిగిన తర్వాత దాదాపు 2 నెలల కాలం నేను చేసే పని ఏరియా సుదర్శన్ 35 చిక్కడపల్లిలో చేశాం. 2 నెలలు అయిన తర్వాత మా అన్నయ్య గారు నన్ను ఎత్తుక్కుంటూ వచ్చాడు. మా పెద్దన్నయ్య ఎత్తుక్కుంటూ వచ్చి, ఏంట్రా చెప్ప చేయకుండా వచ్చావని అన్నప్పుడు ఇట్లా జీతం అడిగారు,
నా దగ్గర డబ్బులు ఏం చేయాలో తెలియలేదు, అందుకే హైదరాబాద్ వచ్చేసాను అనేటప్పటికి మా అన్నయ్య గారు ఏమన్నాడంటే, సరే నీకు ఈ పని వద్దు, నేను చేసే పనిలో నేను అడుగుతాను, నువ్వు వచ్చి దాంట్లో జాయిన్ అవ్వమని చెప్పాడు. మా పెద్ద అన్నగారు ఏం పని చేస్తాడంటే, ఈ సినిమా వాల్ పోస్టర్స్ రాసే ప్రెస్లో ఆర్టిస్ట్గా చేస్తాడు. 77వ సంవత్సరం ఆఖరిలో నేను ఈ పనిలో జాయిన్ అయ్యాం. ఈ పోస్టర్ ప్రింటింగ్ సెక్షన్లో ఆర్టిస్ట్గా జాయిన్ అయ్యాం. ఇలా జాయిన్ అయిన తర్వాత దాదాపు 82 సంవత్సరాల వరకు అదే కంపెనీలో పనిచేశాం. 82వ సంవత్సరంలో మా తండ్రి గారు ఆఖరి దినాలు అందరికీ పెళ్లిళ్ళు చేశారు, నేను ఒక్కడే ఉన్నాను. మా తండ్రి గారు ఏమన్నాడంటే, నీకు కూడా పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోద్ది, నీకు పెళ్లి చేస్తానని చెప్పేసి అంటే, నీ ఇష్టమని చెప్పాము. దాదాపు 11 మందిని చూసాం. ఎవరిని చూసినా సరే అందరూ అంటున్నారు, చర్చిలో మ్యారేజ్ అయితేనే ఇస్తాం, హిందూ మ్యారేజ్కి ఏమాత్రం కూడా నువ్వు ఒప్పుకోము అని చెప్పారు. మా తండ్రి గారు ఏమిటంటే హిందూ మ్యారేజ్ చేయాలనేది మా తండ్రి గారి పట్టుదల. ఈ రీతిగా 11 మందిని చూసిన తర్వాత వారందరూ కూడాను చర్చి మ్యారేజ్ అయితేనే ఇస్తామనేటప్పటికీ ఆయనకి ఒప్పుకోలేదు మా తండ్రి గారు. నేను మానేశాను. ఆఖరిగా 12వ ఆమెను చూసాం. 12వ ఆమెను చూసేటప్పటికి వాళ్ళు కూడాను చర్చిలో పెళ్ళి అయితేనే ఇస్తామన్నారు. అప్పుడు మా తండ్రి గారితో చెప్పాం, చేస్తే ఈ అమ్మాయిని పెళ్లి చేయి, లేకపోతే పెళ్ళి అనే ప్రసక్తి నువ్వు బ్రతికుండగా ఎత్తొద్దు అని చెప్పాం. అప్పుడు మా తండ్రి గారు వాళ్ళతో మాట్లాడుకున్నారు, పిల్ల తల్లిదండ్రులతో. ఏమన్నాడంటే, చర్చిలో పెళ్ళైన తర్వాత మాకు ఇష్టమైనట్లుగా మేము చేస్తాం, మీకు ఏమైనా అభ్యంతరమా అని అన్నాడు. వాళ్ళు ఏమన్నారంటే, చర్చిలో మ్యారేజ్ అయిన తర్వాత మీరేమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదన్నారు. ఇక్కడ విజయవాడ కాళేశ్వర మార్కెట్ దగ్గర ఆర్సీఎం పెద్ద చర్చి ఉంది. ఆ చర్చిలో 82వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తారీఖు నా వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత బయటకు వచ్చి కారులో ఇంటికి వచ్చాం. చిట్టినగర్ టైలర్పేట వచ్చేటప్పటికి మా తండ్రి గారు పందిరి వేసి పురోహితుని తీసుకొచ్చి సిద్ధంగా ఉంచాడు. మేము రాగానే తిరిగి మరలా పీటల మీద కూర్చోబెట్టి మళ్ళా హిందూ మ్యారేజ్ చేసి రెండోసారి తాళి కట్టించాడు. ఇది మా తండ్రి గారి పట్టుదల. ఏంటంటే, యేసు ప్రభు అంటే మా తండ్రి గారు ఏమాత్రం కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు. ఒకవేళ బైబిల్ పట్టుకొని ఎవరైనా సరే వేరే మా దారి నుంచి వెళుతూ దేనికన్నా తగిలితే మా తండ్రి గారు ఎంత సీరియస్ అయ్యేవాడు అంటే, కళ్ళు కనబట్టలేదా, మీరేంటి అన్నీ ముట్టుకొని వెళ్తున్నారా అనేవాడు. వేరే ఆ రీతిగా నా వివాహమైన తర్వాత నేను పని చేస్తున్నాను. నేను పని చేస్తూ నేను ప్రస్తుతం పనిచేసే దగ్గర నుండి ఆ ప్రెస్ ఆటో నగర్కి ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేస్తే ఆటో నగర్ వెళ్ళడం దూరం అని చెప్పి ఊర్వశి థియేటర్ వెనక నేషనల్ లితో ప్రింటర్స్ అని ఉంది, అందులో నేను జాయిన్ అయ్యాం 82వ సంవత్సరంలో. వీళ్ళ జాయిన్ అయిన తర్వాత 86 వరకు అదే ప్రెస్లో పనిచేశాను. అయితే అక్కడ నేను చేసే పని ఆ పప్రేటరు మెచ్చుకొని, ఇక నుంచి రాసే పోస్టర్లన్నీ నాకు ఇట్లా ఉండాలి అని చెప్పేటప్పటికి 25 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేసేటువంటి వారందరూ కూడాను నా మీద చాలా కోపడ్డారు. పప్రేటర్ మీద కూడాను అరిశారు. అట్లాగా నేను చేసే పని పప్రేటర్ మెచ్చుకునేటప్పటికి ఇప్పుడు నాకు ఎంత గర్వం వచ్చిందంటే, ఇక ఎవరిని కూడాను మామూలుగా మాట్లాడడం కానీ లేక మర్యాద ఇచ్చి మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా మానేసాం. చాలా గర్వంగా ఉండేవాడిని. ఈ క్రమంలో సూపర్వైజర్కి నాకు గొడవయ్యి 85వ సంవత్సరంలో నేను పని మానేసి ఖాళీగా తిరుగుతున్నాం. ఎక్కడా కూడా నువ్వు అడిగినా కానీ నేను చేసే పని నాకు ఏమాత్రం నచ్చక దాదాపు 1986 వరకు ఖాళీగా తిరిగి మరలా నేను చేసిన దాని దగ్గరికే వెళ్ళి అడిగా, అయ్యా నేను మరలా మీ దగ్గర చేరతానన్నప్పుడు వారు ఒక 2 నెలలు తిప్పిన తర్వాత నన్ను జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకున్న తర్వాత నా పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, వాళ్ళందరూ కూడాను నన్ను ఎంతో హీనంగా చూస్తున్నటువంటి అనుభవం నా మనసుకు కలిగి చాలా బాధపడుతూ ఉండేవాడిని. ఈ బాధపడుతూ ఉంటుండగా ఓసారి మా ఇంటి ప్రక్కన ఉన్నటువంటి ఆయన
చిలకలూరిపేట యొద్దనపుడి దగ్గర మీటింగ్స్ జరుగుతున్నాయి. 2 రోజుల మీటింగ్సు. ఒక ఛార్జీ మనం పెట్టుకుంటే ఒక ఛార్జీ వాళ్ళు పెట్టుకుంటారు. నువ్వు కూడా వస్తే బాగుంటుందని చెప్పేసి నన్ను అడిగినప్పుడు, ఈ మనశ్శాంతి లేని సమయంలో ఇట్లాగా విలేజ్కి వెళితే వాతావరణం బాగుంటుంది, రెండు రోజులు గడపొచ్చు అని చెప్పి నేను ఆ మీటింగ్స్ వెళ్ళడం జరిగింది. ఈ మీటింగ్స్ జరిపిన వాళ్ళు ఎవరంటే సినిమా యాక్టర్ గిరిబాబు బంధువులు. ఆ ఇల్లు శివాలయము, రామాలయం, అమ్మవారి గుడి, ఆ ఎదర పెద్దమ్మవారి గుడి, 4 గుళ్ళు మధ్యలో ఆ ఇల్లు ఉంది. ఈ ఇంటి యజమాని శివాలయం ధర్మకర్త. వారు అత్యధికమైనటువంటి ధన సంపన్నులు. వారు ఆ మీటింగు వాళ్ళ ఇంట్లో 2 రోజులు మీటింగ్లు కాంటాక్ట్ చేసిన తర్వాత మొదటి రోజు ఉదయకాలం మీటింగ్ అయిపోయింది. ఆ సాయంత్రం 4 గంటలకు సువార్తకు బయలుదేరారు. సువార్తకు బయలుదేరేటప్పటికి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక సహోదరి రమాదేవి, యవనస్తురాలు. ఆమె ఒంటి మీద నూలు పోగంత బంగారం కానీ, తాళిబొట్టు కానీ, గాజులు కానీ అసలు ఏవి కూడాను లేవు. ఆమె ముందుండి ఇగోండి ఈ రూట్లో వెళ్ళి చేయండి, ఇక్కడ చేయండి అని చెప్పేసి ఆ సేవకుడికి డైరెక్షన్ ఇస్తూ ఉంటుండగా నేను ఆమెను చూసి నా ప్రక్కతను అడిగాను, ఏమిటి ఆమె అట్లా ఉన్నదేంటి, కనీసం తాళిబొట్టు లేదు, గాజులు లేవు, ఎందుకు ఆమె అట్లా ఉన్నదంటే అతనేమన్నాడంటే ఆమె ప్రభువుని అంగీకరించిందండి. ప్రభువుని అంగీకరించిన వాళ్ళు ఏమి లేకుండా ఉంటారా, కనీసం తాడు కూడాను లేదు అని చెప్పేసి నేను అడిగినప్పుడు, దేవుని సంపూర్ణంగా అంగీకరించిన వాళ్ళు అట్లాగే ఉంటారండి అన్నాడు. ఆ రోజు సువార్త అయిపోయింది. 2వ రోజు కూడా అయిపోయింది. తిరిగి మేము ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆమె గురించే ఆలోచన, నా ఆలోచన ఎంత తీసేసినప్పటికీ కూడాను ఆమె గురించిన ఆలోచనే వస్తుంది. ఆమె ఎందుకు అట్లా ఉంది, ఎందుకు అట్లా ఉన్నది, ఏమి లేకపోతే అంత ధనం ఉండి కూడాను ఏమి లేకుండా ఎందుకున్నది, యేసుక్రీస్తులో ఏమున్నది, ఆయన ఎలాంటి వాడు అంటే వాస్తవంగా నేను క్రైస్తవుడును అని చెప్పుకోవడానికి నేను ఏమాత్రం కూడా ఇష్టపడేవాడిని కాదు. నేను క్రైస్తవుని అంటే ఎక్కడ తక్కువ కులస్తుడని చూస్తారేమని చెప్పి నేను ఏమాత్రం కూడా ఒప్పుకునేవాడిని కాను. కాబట్టి ఆ రీతిగా దాదాపు ఒక 2-3 ఒక నెల కాలం నేను అట్లాగా ఆమె గురించి ఆలోచిస్తూ మందిరానికి నా ఇష్టమైనప్పుడు వెళ్ళేవాడిని, ఇష్టమైనప్పుడు వచ్చేసేవాడిని. అట్లా వస్తూ వెళుతుండగా ఈయనే నిజమైన దేవుడని గ్యారంటీ ఏమిటి, ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, ఈయనే నిజమైన దేవుడని గ్యారంటీ ఏమిటి అనే ప్రశ్న నా మనసులోనికి వచ్చింది. వచ్చినప్పుడు ఈ పనిలో వీళ్ళందరూ నన్ను చూసేటువంటి చూపు, వాళ్ళు పలికేటువంటి మాటలు నన్ను ఎంతగానో బాధిస్తూ ఉండేవి. దానికి ముందు నాకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేరుకి, 2వసారి జాయిన్ అయిన తర్వాత వారు చూసేటువంటి చూపు కానీ, మాట్లాడేటువంటి మాటలు కానీ నన్ను ఎంతగానో బాధిస్తూ ఉండేవి. ఈ స్థితిలో ఉండగా నేను ఓసారి ఆ రాత్రి 11 ఆ ప్రాంతంలో నిద్ర పట్టగా మొట్టమొదటిసారి బైబిలు ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టాం. నా దృష్టి కీర్తన 3వ కీర్తన మీద పడింది. ఆ మొదటి వచనంలో రాబడిన మాట, దావీదు పలికే మాట, దేవా నన్ను బాధించువారు ఎందరో ఉన్నారు, నన్ను చూసి అపహాస్యం చేసేవారు ఎందరో ఉన్నారు అనే మాట చదివేటప్పటికి నా జీవితంలో జరిగేది అక్కడ రాసినటువంటి మాట నన్ను బాగా ఆకర్షించింది. ఇది ఖచ్చితంగా నా గురించే రాయబడినట్టుంది ఈ మాట అని చెప్పి నేను ఆ దినము నుండి బైబిల్ చదవడం మొదలుపెట్టాను. మందిరానికి కూడాను క్రమంగా వెళ్ళొస్తున్నాం. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళొచ్చేవాళ్ళం. మారు మనసు కానీ లేక పాప క్షమాపణ కానీ ఇవేవి నాకు తెలియదు. అయితే ఒక సమయంలో వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి అని బోధ చేయగా నా ప్రక్కన అతన్ని అడిగాను, అయ్యా మారు మనసు అంటే ఏమిటనంటే పాత స్వభావాన్నంతా విడిచిపెట్టి క్రొత్త స్వభావం ధరించుకోవడమే మారు మనసు అనుభవం. అంటే నీ పాత అలవాట్లన్నీ మానివేసి క్రొత్తగా జన్మించడమే మారు మనసు అని అతను నాకు చెప్పాడు. అంతవరకు
నేను మందిరానికి వస్తూ వెళుతున్నాను, కానీ సిగరెట్లు మానలేదు, మద్యం మానలేదు. ఇవన్నీ మామూలుగా వారానికి ఒకసారి మద్యం తాగుతాం. దాదాపు సిగరెట్లు రోజుకు 4 ప్యాకెట్లు తాగేవాడిని. ఇప్పుడు ఆ తర్వాత ఇతను చెప్పిన తర్వాత నేను మార్పు చెందడానికి, ఆ సిగరెట్లు మందు మానేయడానికి నేను తీర్మానించుకున్నప్పుడు ఎట్లాగా నేను సిగరెట్లు మానేశాను అంటే, నా దగ్గర అసిస్టెంట్గా పనిచేసేటువంటి ఒక కుర్రోడు ఉన్నాడు, బ్రాహ్మణు. అతనితో నేనేమన్నానంటే, ప్రసాదు, నేను రేపటి నుండి సిగరెట్లు మానేయాలనుకుంటున్నానయ్యా అన్నాను. అనేటప్పటికి అతడు అన్నాడు, ఇంకో మాట చెప్పండి, మీరు సిగరెట్లు మానడం అని జరిగితే పులి మాంసం తినడం మానేసినట్లే అన్నాడు. మీరు అతను ఆ మాట అనేటప్పుడు నాలో పట్టుదల పెరిగిపోయి, నేను ఖచ్చితంగా సిగరెట్లు మానేస్తానయ్యా అన్నాను. ఎప్పటిదాకా అని అన్నాడు, 15 రోజులకల్లా నేను సిగరెట్లు మానేస్తానన్నాను. అతడు ఏమన్నాడంటే, మీరు మానేస్తారని గ్యారెంటీ ఏమిటంటే, నీకు సంబంధించిన దేవుడి మీద ఎవరి మీద అయినా సరే నీకు నేను ఒట్టు పెడతాను, ఆ రీతిగా నువ్వు నన్ను నమ్మొచ్చు అని చెప్పాం. అయితే అతడు తాను నమ్మినటువంటి దేవుని మీద ఒట్టు ఏమన్నప్పుడు నేను అట్లాగే ఒట్టు వేసి రోజుకు ఒక సిగరెట్ తాగడం మానేస్తూ వచ్చాము. 15 రోజులు వచ్చేటప్పటికి ఇక ఆ రోజు ఒకే సిగరెట్ తాగాలి, ఇక మానేయాలి. అతను నాకు గుర్తు చేశాడు, ఈ రోజుతో మీరు సిగరెట్లు మానేస్తున్నారు. తర్వాత నాకు తెలియకుండా ఒకవేళ బాత్రూంలోకి వెళ్ళి తాగినా సరే మీరు నేరస్తులు అవుతారు, ఎందుకంటే మీరు ప్రమాణం చేశారని నాతో చెప్పడం జరిగింది. ఆ రీతిగా ఆ రోజు ఆ సిగరెట్తో మానేశాం. దాదాపు 15 రోజులు అయిపోయింది. జనవరి 24వ తారీఖు మేము పనిచేసేటువంటి ప్రెస్ స్థాపించిన రోజు. ఆ రోజు మా ఆపరేటరు అందరికీ టిఫిన్ పెట్టి భోజనం పెట్టి దాదాపు ఒక 200 రూపాయలు గిఫ్ట్ ఇచ్చి ఆ రోజు సెలవు ఇచ్చేస్తాడు. ఆ రోజు అంతకుముందు మేము ఏం చేసేవాళ్ళం అంటే, ఆ రోజు ఆ 200 రూపాయలు తీసుకొని వెళ్ళి దాదాపు ఎవరికి ఇష్టమైన ప్రాంతంలో మేము ఒక 4 ఉన్నాం, మా స్నేహితులు, మేమందరం బారుకు వెళ్ళిపోయేవాళ్ళం. ఆ రోజు జనవరి 24వ తారీఖు ఆ రీతిగా ఇచ్చి పంపించేటప్పటికి వీళ్ళందరూ ఏమన్నారంటే, మాతో పాటు రమ్మని చెప్పేసి అన్నారు. నేను కూడా వెళ్ళి బార్లో కూర్చునేటప్పటికి వాళ్ళందరూ పోసుకున్న తర్వాత నాకు కూడా పోసి ఇచ్చారు. అప్పటికి 15 రోజులు 16 రోజులు అయింది నేను మానేసి. వాళ్ళు ఏమన్నారంటే, ఈ ఒక్కసారికి తాగి ఇక నువ్వు తర్వాత మానేసేయి అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటకు నేను కమిట్ అయ్యే సమయంలో నా అంతరాత్మ, 15 రోజులు మానేసావు కదా, ఈ ఒక్కరోజు పుచ్చుకుంటే 15 రోజులు నువ్వు ఉన్నటువంటి నియమం అంతా పాడైపోద్ది, తర్వాత మరలా మామూలు అయిపోతావు అని నా అంతరాత్మ గద్దించేటప్పటికి ఆ రోజు నేనేమాత్రం కూడాను మద్యం ముట్టుకొనకుండా బయటకు వచ్చేయడం జరిగింది. అట్లాగా నేను ఆ జీవిస్తున్నటువంటి సమయంలో ఇందాక నేను చెప్పినటువంటి మాట, సహోదరి రమాదేవిని చూసిన తర్వాత నేను దేవుని గురించి ఆలోచన చేయడం మొదలుపెట్టాం. ఆ రోజు ఈయనే నిజమైన దేవుడు అంటానికి గ్యారెంటీ ఏమిటి, ఇది నా ప్రశ్న. ఆదివారం ఆరాధన అయిపోయింది, అందరూ భోజనం చేసి ఈ చాప మీద ఎవరి కాళ్ళే పడుకొని రెస్ట్ తీసుకుంటున్నారు. ఆ సేవకుడు ఏం చేశాడంటే, పరవస్తు చిన్నయ్య సూర్యనారాయణరావు క్యాసెట్టు, అతడు పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ప్రధాన పూజారి, అతడు ప్రభుని ఎట్లా అంగీకరించాడో అతను సాక్ష్యం చెబుతున్నాడు ఆ క్యాసెట్లో. ఆ క్యాసెట్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, హిందూ మత గ్రంథాలు సామవేదం, అధర్ణ వేదం, ఋగ్వేదం, యజుర్వేదం. సామవేదం తాండ్య మహాబ్రాహ్మణం 36వ శ్లోకంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నదని ఆ శ్లోకం చదివాడు. ఏమిటి ఆ శ్లోకం అంటే, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణమవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఇది శ్లోకం. దీని అర్థం ఏమిటంటే, ఆయన చెప్పాడు, సర్వమానవాళి పాప పరిహారం కొరకై పరిశుద్ధుడైన దేవుడే తన స్వరక్తం చిందిస్తే తప్ప పాప క్షమాపణ కలుగదు. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం దశావతారాల్లో ఎవరూ కూడాను రక్తం చిందించలేదు. రక్తం చిందించిన దేవుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. కాబట్టి ఈ శ్లోకం చదివి ఆయన ప్రభువును అంగీకరించాడు. అదే మాట నా హృదయానికి కూడాను తాకింది. యేసు ప్రభు ఒక్కడే రక్తం చిందించింది, రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలుగుదు అని చెప్పారు కనుక ఆయనే నిజమైన దేవుడని నేను ఆ రోజు తీర్మానం తీసుకున్నాను. ప్రభువా, ఇది మొదలుకొని నిన్ను నా సొంత రక్షణగా అంగీకరిస్తున్నానని
నా సమస్తమైనటువంటి పాప అవిధేయత అంతా కూడాను ఆ దినమందు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా నా మనసు స్థిరపరచబడింది. ఆ తర్వాత 87వ సంవత్సరం జనవరి 14, 15 తారీఖుల్లో నేను ప్రభుని ఎరగడం మొదలుపెట్టాము. దాదాపు 88వ సంవత్సరం వరకు నేను బైబిల్ చదువుతూ వస్తూ ఉండగా మత్తయి సువార్త 3వ అధ్యాయం నేను చదివినప్పుడు యేసు ప్రభు బాప్తిజం పొందినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఆ తర్వాత నేను సేవకుడి దగ్గరికి వెళ్ళి, అన్న నాకు బాప్తిజం కావాలి, ఇగో ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, నాకు బాప్తిజం కావాలని చెప్పినప్పుడు మే నెలలో మనకు 5 రోజులు స్పెషల్ మీటింగ్ జరుగుతాయి, ఆఖరి రోజు బాప్తిసాలు ఇస్తారు, ఆ రోజు మీరు కూడా తీసుకోండి అన్నాడు. 88వ సంవత్సరం మేలో నేను బాప్తిజం తీసుకోవడం జరిగింది. వీళ్ళ బాప్తిజం తీసుకున్న తర్వాత 90 వరకు నేను పరిచర్యలో కొనసాగాం. ఆ సేవకుడే వాక్య పరిచర్య చెప్పినట్లుగా నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ పరిచర్య చేసే విధానాన్ని నాకు ఆయన నేర్పించాడు, అహరోను గారని. వీళ్ళ 90 వరకు నేను పరిచర్యలో కొనసాగుతూ ఆ 90లో నేను విజయవాడ కర్మేల్ మందిరానికి వచ్చాం. వీళ్ళ దగ్గర నుండి, అంటే వీళ్ళు కర్మేల్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, వీళ్ళ దగ్గర రక్షించబడిన తర్వాత నేను 90లో నేను కర్మేల్లోనికి వచ్చాం. కర్మేల్లోనికి వచ్చిన తర్వాత కర్మేలు సంఘాలు దాదాపు 15 వరకు ఉన్నాయి. ప్రతి వారం ఒక్కొక్క సంఘానికి పరిచర్యకు పంపించేవాళ్ళు. పిల్లలు ఇట్లాగా 2003వ సంవత్సరం వరకు ఈ పరిచర్యలో కొనసాగాం. 2004లో నేను సేవా తీర్మానం తీసుకున్నాను. ప్రభువా, నీ చిత్తమైతే నేను కూడాను సేవ పరిచర్య చేస్తాను, నా అంతటా నేనే ప్రభువుకు సమర్పించుకున్నాను, నీ చిత్తమైతే నేను సేవ పరిచర్య చేస్తాను అని తీర్మానించుకున్న తర్వాత అప్పుడు తిమోతి గారు ఉన్నాడు కర్మేల్లో. తిమోతి అన్నతో చెప్పాను, అన్న ఇట్లా పరిస్థితి అంటే, జోసఫ్ ప్రార్థన చేసుకో, దేవుడు బలపరుస్తాడు అన్నాడు. 6 నెలల తర్వాత తిమోతి గారు వెళ్ళిపోయాడు. తర్వాత మెలాంగ్టన్ గారు వచ్చాడు కర్మేల్కి. మెలాంగ్టన్ గారు వచ్చిన సమయంలో నేను మెలాంగ్టన్ గారితో చెప్పాను, అంకుల్ ఇట్లాగా ఈ రీతిగా నేను సేవకు సమర్పించుకున్నాను, మీరు హెబ్రోన్లో చెబితే నేను వెళ్ళి జీటీ గారిని కలుస్తానంటే ఆయన ఒక లెటర్ రాసి ఇచ్చాడు. జీటీ గారిని కలవడానికి నేను హెబ్రోన్ వచ్చాను. 2004వ సంవత్సరం ఆఖరిలో జీటీ గారిని కలవడం జరిగింది. పిల్లలు ఆయన లెటర్ చూసి ఏమన్నాడంటే, కర్మేలు తరపునే దాదాపు 10-16 సంఘాలు ఉన్నాయి కదా, ఆ సంఘంలో దేనికైనా సరే మిమ్మల్ని పంపించినప్పుడు మీకు లెటరు హెబ్రోన్ నుంచి ఇవ్వబడుతుంది, మిమ్మల్ని పంపించే వరకు మీరు జాబు రిజైన్ చేయొద్దు అన్నాడు. ఆ మాట తీసుకొచ్చి మెలాంగ్టన్ గారికి చెప్తే అట్లాగే కొనసాగాం. మెలాంగ్టన్ గారు వెళ్ళిపోయాడు, విక్టర్ డేవిడ్ గారు వచ్చారు. ఆయన విక్టర్ డేవిడ్ గారు 2 సంవత్సరాలు కర్మేల్లో ఉన్నాడు. ఆయన రాగానే కూడా ఇదే చెప్పాను. పిల్లరా ఇదే చెప్పేటప్పటికి ఆయన వెళ్ళిపోయే ముందు, అంటే దాదాపు ఇంకొక 6 నెలలకు విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అవుతాడనగా నందిగామ జోబు గారని కర్మేలు యాడ్ అయి ఉండేది, కర్మేలు బ్రాంచ్గా ఉండేది. ఆయన ఏమన్నాడంటే, ఎవరన్నా ఉంటే సేవకుడిగా సమర్పించుకున్న వాళ్ళు ఉంటే నా దగ్గరికి పంపించండి, నాకు సహాయకరంగా ఉంటాడు, నా వయసు అయిపోయింది, ఆయన నాకు సహాయంగా ఉంటాడు అన్నప్పుడు వేరే పెద్దలందరూ కలిసి నన్ను పంపించడానికి తీర్మానించారు. విక్టర్ డేవిడ్ గారిని కూర్చోబెట్టి ఆయనతో మాట్లాడి జోసఫ్ను జోబు గారి దగ్గర పంపించండి అని ఒప్పుకున్న తర్వాత ఆయన కూడాను పంపిస్తానని ఒప్పుకున్నాడు. అయితే ఒప్పుకున్నటువంటి విక్టర్ డేవిడ్ గారు ఏం చేశారంటే, నన్ను పంపించకుండా ఆయనకు తెలిసినటువంటి జాన్ అనే అతన్ని పంపించారు అక్కడికి నందిగామ. 2 వారాలు అయిపోయింది. తర్వాత కర్మేలు పెద్దలు నన్ను అడిగారు, ఏంటయ్యా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి, నందిగామ వెళ్ళాలి కదా అని అన్నప్పుడు నాకేం చెప్పలేదండి విక్టర్ డేవిడ్ గారు. అంటే వాళ్ళు వెళ్ళి అడుగుతామన్నారు, నిన్ను ఎందుకు పంపించలేదు అడుగుతామంటే, పిల్లరా నేనేం చెప్పానంటే, దేవుని చిత్తం అయితే నేను వెళతానండి, దేవుని చిత్తం కాకపోతే ఇక్కడే ఉంటాను, ప్రభు చిత్తమైనప్పుడు వెళతానన్నప్పుడు వాళ్ళు అడగకుండా ఆగిపోయారు. అట్లాగా 6వ నెల ఆఖరిలో విక్టర్ డేవిడ్ గారు విశాఖపట్నం షాలేముకు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇలా తర్వాత కడప నుండి ఐజక్ గారు వచ్చారు.
ఐజాక్ గారు రాగానే నేను ఐజాక్ అంకుల్తో ఇదే చెప్పాను, అంకుల్ ఇట్లా అంటే ప్రార్థన చేసుకోవయ్యా, అవకాశం వచ్చినప్పుడు పంపిస్తామన్నారు. ఇప్పుడు ఐజాక్ గారు వచ్చినటువంటి 3వ సంవత్సరం, అంటే అప్పటికి 2007వ సంవత్సరం అక్టోబర్లో ఆయన నిన్ను నూతక్కి సేవకు పంపిస్తాం, ప్రార్థన చేసుకోమని చెప్పాడు. ఇక్కడ అక్టోబరు 7వ నెల అక్టోబర్లో నేను ప్రార్థన చేసుకున్న తర్వాత ఆయన మొదటగా విజయవాడ మంగళగిరికి మధ్యలో నూతక్కి అనే గ్రామం ఉంది, అక్కడికి పంపించారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సంఘము పోలీసుల కస్టడీలో ఉంది. అంతకుముందు ఉన్నటువంటి సేవకుడు ఆయన ఎవరికీ తెలియకుండా 10 సెంట్ల స్థలాన్ని అతని పేర రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాడు. ఈ సంగతి 2 నెలల తర్వాత సంఘస్థులకు తెలిసింది. తెలిసిన వెంటనే వారు ఐజాక్ గారి దగ్గరికి వచ్చారు. అన్న ఇట్లా జరిగింది, ఇట్లా చేశాడు, కాబట్టి మీరు పోలీసుల దగ్గరికి వచ్చి మాట్లాడితే అతన్ని పంపివేసి మాకు వేరే సేవకుని పంపించండి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత ఐజాక్ గారు నన్ను అక్కడికి పంపించారు. నేను వెళ్ళినప్పుడు అది తాటాకు 10 సెంట్ల స్థలం, తాటాకు పాక ఉండేది. అప్పటికి సంఘంలో దాదాపు ఒక 15 మంది ఉన్నారు. అంటే అందరూ వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే వారి యజమానులు ఈ పోలీసులకు వెళ్ళే సంఘంలో మీరు వెళ్ళవద్దని చెప్పేసి అందరినీ ఆపేశారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు 10 మంది 15 మంది ఉన్నారు. వేరే అట్లా నిదానంగా పరిచర్య కొనసాగింది. దాదాపు 2 సంవత్సరాలు గడిచింది. దాదాపు సంఘము ఒక 80 మందికి వచ్చారు. ఆ స్థలం చాలకపోయేటప్పటికి పెద్దపాలెం నుంచి తాడాపల్లి నుంచి ఒక సహోదరి వచ్చేది, పద్మ అని. ఆమె ఏమన్నదంటే, అన్న మందిరం చాలట్లేదు కదా, మందిరం పొడవు చేయొచ్చు కదా అని అన్నప్పుడు అక్కడ ప్రార్థన చేస్తున్నాము, దేవుడు అవకాశం ఇస్తే మందిరం కట్టడం జరుగుతుంది అని చెప్పేటప్పటికి పెద్దవడ్లపూడి ఆమె ఏమన్నదంటే, ఈ మందిరానికి రేకులు ఎంత అవుతాయో మీరు మేస్త్రిని పిలిపించి ఎస్టిమేషన్ వేయించండి, నేను తర్వాత చెప్తానంది. ఆ తర్వాత మేస్త్రి గారిని పిలిపించి ఆ కాలంలో అంటే 2009వ సంవత్సరంలో నేను వెళ్ళిన 2 సంవత్సరాలకి మేస్త్రిని పిలిపించి ఎస్టిమేషన్ వేస్తే అప్పుడే 25,000 అవుతుందని చెప్పాడు రేకులకి. ఆమె ఆ మాట ఆమెతో చెప్పేటప్పటికి ఆమె ఒకరోజు పిలిచి పెద్దల్ని నన్ను పిలిచి 25,000 ఇవ్వగా ఆ సిమెంట్ పోల్స్ మీద 55 అడుగులు పొడవు 20 అడుగుల వెడల్పులో మందిరం వేయడం జరిగింది. వేరే అట్లాగా 4 సంవత్సరాలు నేను నూతక్కి బేతేల్లో బెరాకాలో పరిచర్య చేశాం. ఆ ఆఖరి 4వ సంవత్సరంలో ఆ సంఘ పెద్ద తల్లిగారు చనిపోయారు. చనిపోయేటప్పటికి ఆ రోజు భూస్థాపన అయిపోయింది, 4 అయిపోయింది. నేను ఆయన పిలిచి ఏం చెప్పానంటే, అన్న ఈరోజు ఈవినింగ్ మీటింగ్ పెట్టేద్దాం, ఏమని గురించి మళ్ళీ 3వ రోజు 4వ రోజు ఇట్లా దిన కార్యక్రమాలు లేకుండా ఈరోజు మీటింగ్ పెట్టేద్దాం, మీ బంధువులందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, మీటింగ్ చూసుకొని వెళ్ళిపోతారు, ఆ తర్వాత మీ సహోదరులు మీకు ఏం చేస్తారో వాళ్ళతో కలిసి మీరు తర్వాత చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన దానికి ఒప్పుకున్నాడు. నేను మందిరానికి వచ్చేసాం. మందిరానికి వచ్చిన తర్వాత 6 ఆ ప్రాంతంలో యవనస్తులను పిలిచి మీరు వెళ్ళి అక్కడ ఇజ్రాయెల్ అన్న ఇంటికాడ మైక్ కట్టండిరా, మీటింగ్ పెడదామని చెప్పేసి అని యవనస్తులను పంపించాం. పిల్లరా వారు మైక్ కట్టి వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే, అన్న ఇజ్రాయెల్ గుండు చేసుకున్నాడు అన్నారు. ఇజ్రాయెల్ గుండు చేసుకున్నాడు అనేటప్పటికి అదేంట్రా గుండు చేసుకోవడం ఏంటంటే, ఏమన్నా చేసుకున్నాడంటే మీరు సరిగ్గా చూశారంటే ఇజ్రాయెల్ అని మాకు తెలియదా ఏంటి, గుండు చేసుకున్నాడు అన్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి చూసేటప్పటికి నిజంగానే గుండు చేసుకున్నాడు. ఏంటన్నా ఇదంటే, అన్న అందరూ పట్టుకొని బలవంతంగా గుండు చేశారన్న అన్నాడు. నేనేం చెప్పానంటే, అన్న మీరు బల్ల పంచడం కానీ పాటలు పాడటం కానీ కొంతకాలం మీరు చేయొద్దు, మీరు ఆగిపోండి అని చెప్పాను. అప్పుడు చెప్పినప్పుడు బాగానే విన్నాడు. వీళ్ళ 2-3 వారాలు అయ్యేటప్పటికి ఆయనకి ఆపుకోలేక నా మీద కక్ష పెంచుకున్నాడు. కక్ష పెంచుకొని వాళ్ళ అన్నయ్యతో కలిసి నా మీద గొడవకు దిగాడు. సంఘస్థులందరినీ ఏకం చేసుకొని నా మీద గొడవకు దిగాడు. దాదాపు అప్పటికి 120 మంది అయ్యారు సంఘం. ఓ రోజు ఆరాధన అయిపోయింది, వాళ్ళందరూ నా మీద పోట్లాటకు లేచారు. ఇప్పుడు పోట్లాటకు లేచి స్త్రీలు పలికిన మాట ఎలాంటి మాటలంటే భయంకరమైనటువంటి బండబూతులు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నేను ఎదురు ఏమాత్రం కూడా మాట్లాడకుండా
అదే రోజు సాయంత్రం కరిమేలుకి వచ్చి చెప్పాం, అయ్యా నేను అక్కడ పరిచయం చేయను, నన్ను వేరే ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి కరిమేలు పెద్దలకు చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే నూజివీడుకు, ఈ నూజివీడు సంఘం నుంచి బయటకు వచ్చినటువంటి 90 మంది దగ్గరకు నన్ను పరిచర్యకి పంపించారు. పంపించేటప్పటికి దాదాపు అక్కడ 4 సంవత్సరాలు పరిచర్య చేశాం. అక్కడ వచ్చిన తేడా ఏమిటంటే సంఘ పెద్ద రామారావు అని ఉన్నాడు. వాళ్ళ తండ్రి గారు చనిపోయి సంవత్సరం అయిపోయింది. ఆ సంగతి నాకు తెలీదు. సంవత్సరం అయిపోయిన తర్వాత మీటింగ్ పెట్టమన్నాడు. మీటింగ్ పెట్టమన్న తర్వాత ఏంటన్నా పర్పస్ అంటే సంవత్సరం అంతా దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ పెట్టుకుంటున్నాం అన్నాడు. అనేటప్పటికి నేను ఆ రీతిగానే సిద్ధపడ్డాము, ఆ రీతిగానే వాక్యం చెప్పాము, అంతా అయిపోయింది. ఆఖరి ప్రార్థన అన్న ఇక్కడ సేవకుడు జడ్సన్ గారు ప్రార్థన చేస్తాడన్న అన్నాడు. అనేటప్పటికి నేను ఆయనకిచ్చి ప్రార్థన చేయండి బ్రదర్ అన్నాను. ఆయన ప్రార్థన చేస్తూ ప్రభువా మీ దాసుని పిలుచుకొని సంవత్సరం అయింది, మీ దాసుని మేము జ్ఞాపకం చేసుకున్నామని చెప్పి ప్రార్థన చేశాడు. చేసేటప్పటికి నేను ప్రార్థన అయిపోయిన తర్వాత ఏంటన్నా మీరు చేసిన పని అన్న, నాకేం చెప్పారు, మీరేం చేశారని అన్న అదేం లేదన్న ఆయన ఊరికి అట్లా ప్రార్థన చేశాడన్నాడు. వాస్తవంగా ఆ రోజే చనిపోయిన రోజు. ఆ కార్యం జరిగిన తర్వాత ఆయన నాయడల అయిష్టంగా ఉండడం మొదలుపెట్టేటప్పటికి అప్పుడు నేను హెబ్రోన్లో శాంసన్ గారు ఉన్నారు, శాంసన్ గారితో చెప్పా, అన్న ఇట్లా జరిగింది, నేను ఇక్కడ పరిచయం చేయను, వేరే ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పినప్పుడు నందిగామ హెబ్రోన్కు పంపించారు. హెబ్రోన్కు పంపించినప్పుడు హెబ్రోన్లో 2 సంవత్సరాలు పరిచయం చేశాం. అక్కడ వచ్చిన సమస్య ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్ద నాకు తెలియకుండా ఆయనే వచ్చి అన్న ఈరోజు ఆరాధన ఫలానా బ్రదర్ మాట్లాడతాడు, నువ్వు 2వ వర్తమానం మాట్లాడు, తర్వాత 2వ వారం వచ్చి ఈరోజు మీరు ఆరాధన మాట్లాడండి, ఆయన బలవార్తం మాట్లాడతాడు అని ఇట్లా చెప్పడం జరిగింది. ఇట్లా చెప్పడం జరిగిన తర్వాత నేను ఏం పోట్లాడలేదు. నేను పోట్లాడకుండా మరలా శాంసన్ గారికి చెప్పాం, అయ్యా ఇట్లా జరుగుతుంది, నేను ఇక్కడ పరిచయం చేయను అన్నప్పుడు మరలా అక్కడి నుండి నన్ను మువ్వ పంపించారు. పామరు దగ్గర కూచిపూడి అవతల మువ్వ, అక్కడ 2 సంవత్సరాలు చేశాను. ఆ తర్వాత చినగంజామ ప్రకాశం డిస్టిక్, అక్కడ 2 సంవత్సరాలు చేశాను. అక్కడి నుండి ఇప్పుడు నేను చేస్తున్నటువంటి గట్టు భీమవరం, నందిగామకి చిల్లకల్లుకి మధ్యలో ఉంటుంది గట్టు భీమవరం, దాదాపు ఒక 70 మంది వరకు వస్తారు. అక్కడ పరిచర్య చేస్తున్నాం. అక్కడ పరిచర్య మానేయడానికి కారణం ఏంటంటే అక్కడ సంఘ పెద్ద పీటర్ అని ఆయన జగను డప్పు వాయిద్య కళాకారులకు 10,000 ఇస్తున్నాడని అనౌన్స్ చేయగానే ఇతను చేసేది టాపీ పని. ఇతను ఏం చేశాడంటే డప్పు వాయిద్య కళాకారులు బాడీ తీసుకొని ఈయన తలకాయ తీసుకెళ్ళి దానికి పెట్టి ప్రింట్ వేయించి నేను డప్పు వాయిద్య కళాకారుని అని దీనికి సచివాలయానికి పెట్టాడు. సచివాలయానికి పెట్టేటప్పటికి సచివాలయం ప్రెసిడెంటు మన దగ్గరికి ఆరాధనకు వస్తారు. ఆయన ఏం చేశాడంటే ఆ కాగితం తీసుకొని వచ్చి ఇంకొక సంఘ పెద్ద ఉన్నాడు కోటేశ్వరరావు గారు అని ఆయనకు చూపించి ఇదిగో అయ్యా మీ సంఘ పెద్ద చేసే నిర్వాహకం అని చూపించేటప్పటికి ఆయన తీసుకొచ్చి నాకు చూపించి ఈయన మీరు సంఘ పెద్దగా ఎట్లా యాక్సెప్ట్ చేశారని అడిగాడు. అడిగితే నేనేమన్నానంటే అయ్యా ఆయన వాక్య పరిచర్య ఏం చేయట్లేదు, పాటలు పాడుతున్నాడు, బల్ల పంచుతున్నాడు, కాబట్టి ఇక నుంచి అది కూడాను నేను చేయించనని చెప్పేసి ఆయన్ని ఆపేయడం జరిగింది. సంవత్సర కాలం అయింది. సంవత్సర కాలం తర్వాత ఆయన వెళ్ళి ఎల్షద్దాయిలో కంప్లైంట్ చేశాడు. ఓ రోజు పిలిపించారు, మాట్లాడిన తర్వాత నేను వాళ్ళతో చెప్పింది ఏంటంటే అయ్యా ఈయన చేసిన పని సంఘం అంతటికి తెలిసింది కనుక సంఘం ఎదుట నిలబడి నాది తప్పు అయిపోయిందని క్షమాపణ చెబితే నేను పరిచర్లో వాడతాను, లేకపోతే మాత్రం నేను పరిచర్లో నేను వాడుకోను అని చెప్పేటప్పటికి ఆయన ఏమన్నాడంటే నేను క్షమాపణ చెప్పను అని అన్నాడు. చెప్పననేటప్పటికి అప్పుడు అక్కడ ఉన్న సేవకుడితో చెప్పాను, అయ్యా నేను ఇక్కడ పరిచర్య నేను డైరెక్ట్గా హెబ్రోన్కి వెళ్ళి నేను హెబ్రోన్లోనే నా అవసరత చెబుతాను, వాళ్ళు ఏదైనా ప్లేస్ ఇస్తే నేను వెకేట్ చేసి వెళ్ళిపోతానని చెప్పాం. ఆ చెప్పిన తర్వాత ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో నేను హెబ్రోన్కి వెళ్ళి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ప్రార్థన చేసి మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. ఆ రీతిగా 3 నెలల కాలం పరిచర్యకు పంపించారు. 3 నెలల కాలం పరిచర్య చేశాను. మొన్న ఆఖరి వారంలో మీరు హెబ్రోన్కి రండి అన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు ఈ ప్రాంతానికి వెళ్ళి ఆదివారం వెళ్ళి మీరు చూసుకొని రండి, మీకు సమాధానంగా ఉంటే మీరు అక్కడికి వెళ్ళి పరిచర్య చేయొద్దురు కానీ అని చెప్పి ఇక్కడ పంపించడం జరిగింది.
కాబట్టి వీరా నా భవిష్యత్తు పరిచర్య కొరకు దేవుని చిత్తం ఎట్లా ఉన్నదో దేవుని చిత్తానుసారంగా నా పరిచర్య ఉన్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తుంటున్నాం. దేవుని కొరకు నేను జీవించినట్లు నా అవసరతలను దేవుడు తీర్చినట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. మీ అందరికీ నా వందనాలు.